ప్రభునందు ప్రియ దేవుని జనగమ, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 27వ అధ్యాయము 30వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు యాకోబును దీవించుటి అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించున్నట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవు ఎవరవు అని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను, ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును అనుగా, ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాను. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకునెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకునేనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనిగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక, నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి, ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండను. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చాను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకునేను. రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నద్ద కొన్నాళ్ళు ఉండము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలయ. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ నూతన దినములో మీ పరిశుద్ధ లేఖనాలలో నుండి ఆదికాండ గ్రంథ ధ్యానాలను మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 27వ అధ్యాయము ఆదికాండంలో మరి ఇస్సాకు వృద్ధుడై మందదృష్టి కలిగిన వాడై తన కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైన ఏశావును దీవించాలని
తనతో మాట్లాడడం, మరి నీవు నా కొరకు వేటాడి మరి రుచిగల భోజ్యములను సిద్ధపరిచిన దగ్గరకు తీసుకుని రా, నేను నిన్ను దీవించాలి అని తన పెద్ద కుమారునితో చెప్పిన మాటలను మరి భార్య అయినటువంటి రెబెకా వినడం. ఆ తరువాత ఏశావు వేటాడటానికి అడవికి వెళ్ళినప్పుడు తన చిన్న కుమారుడైన యాకోబును మరి పిలిపించి రెబ్కా తన తండ్రి దగ్గరకు మరి రుచిగల భోజ్యములను తయారు చేసి పంపించటం. మరి ఏశావు వలె యాకోబు మరి మేక చర్మమును కప్పుకున్నవాడై మరి తండ్రి చేత దీవెనలను పొందుకోవడం మనం చూస్తాం. మరి ఎప్పుడైతే ఏశావు మరి ఇస్సాకు మరి యాకోబును దీవించుట అయిపోయిన తర్వాత ఆ వెంటనే ఏశావు కూడా మరి అడవిలో నుండి వేటాడి తెచ్చిన రుచిగల భోజ్యములను తన తండ్రి దగ్గరకు తీసుకుని రావడం. మరి తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు మరి తండ్రి నీవెవడవు అని అడిగినప్పుడు నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును అన్నప్పుడు మరి తండ్రి మరి గడగడ వణకడం. మరి ఇంతకు ముందే నా దగ్గరకు రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తెచ్చిన వాడెవడు? అయితే నీ తమ్ముడైన యాకోబే కపటోపాయముతో నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాడు అని ఏశావుతో మరి చెప్పినప్పుడు ఏశావు యాకోబు మీద పగబట్టడం. ఆ తరువాత రెబ్కా మరి పెద్ద కుమారుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనను గుర్తెరిగి తన చిన్న కుమారుణ్ణి మరి నీ అన్న నిన్ను చంపటానికి ఆలోచన కలిగి ఉన్నాడు, కాబట్టి నీ అన్న కోపము చల్లారు వరకు నీవు నా సహోదరుడైనటువంటి లాబాను వద్దకు వెళ్ళు అని యాకోబును పంపించటం. మరి ఈ 30వ వచనము నుండి మరి 46 వచనాలలో రాయబడినటువంటి సారాంశం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక 30వ వచనం నుండి 46వ వచనంలో రాయబడినటువంటి మాటల్లో మరి ఏశావు ఇస్సాకు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఏడవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఏడవటం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మన యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది దిగజారిపోకుండా, మన ఆత్మీయ విశ్వాస జీవితం మరి పతనం అవ్వకుండా మరి నిత్యము ఆయన పాదాలతో చెంత మనం కనిపెట్టుతూ మరి ఆయనతో సహవాసం చేస్తూ వాక్య సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఆ దుఃఖం మనకు మేలు చేస్తుంది. అయితే ఇక్కడ ఏశావు ఏడుపు ఏమి తెచ్చిపెట్టింది? మరి శాపమనే తెచ్చిపెట్టింది. ప్రియదేని పిల్లరా, మరి ఏశావు అంటాడు కదా, మరి ఈ 2 మారులు అతడు నన్ను మోసపుచ్చాడు అంటాడు. ఎవరు మోసపుచ్చారు? ఎవరు మోసపరచబడ్డారు? ప్రియదేని పిల్లరా, ఏశావు జీవితాన్ని మనం చూస్తే మరి చాలా మరి లేఖనాలలో తన గురించి వ్రాయబడింది. ప్రియదేని పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూసినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అని ఆ లేఖనంలో రాయబడింది. ప్రియదేని పిల్లారా, ఏశావు మరి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నప్పుడే దేవుని యొక్క దీవెనకు ఆశీర్వాదానికి కూడా దూరం అయిపోయాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడు మనకిచ్చినటువంటి ఆ దీవెన ఫలాలను మనము నిత్యము కాపాడుకోవాలి. దేవుడు నీకు జ్యేష్ఠత్వపు హక్కుని ఇచ్చాడు, ఆ హక్కును ఏశావు వదులుకున్నాడు. ఇదేంటి పిల్లారా, అది మరి యాకోబు కావాలని లాక్కున్నాడా అని అంటే ఒక పూట కూటి కోసము ఇదేంటి పిల్లారా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినటువంటి ఎవరంట? భ్రష్టుడట, వ్యభిచారి అట. ఇదేంటి పిల్లారా, ఇక్కడ మరి ఏశావు గురించి రాయబడిన మాటలు విన్నప్పుడు మనకు అక్కడ మొదటి సంతానమైన కయ్యేను హేబేలు గుర్తొస్తూ ఉన్నారు. ఇదేంటి పిల్లారా, మరి అక్కడ కయ్యేను తమ్ముడి మీద పగపట్టినట్లుగా ఇక్కడ ఏశావు యాకోబు మీద పగపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి పిల్లారా,
ఇది దేవుని యొక్క మరి ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి దేవుని చిత్తం నుండి తొలగిపోయినప్పుడు ఎలాంటి ఆలోచన, ఎలాంటి సంభవాలు జరుగుతాయి. కాబట్టి ఏశావు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుడు మరి ఒక ప్రత్యేకమైనటువంటి మరి స్థితిని, మరి ఆ గౌరవాన్ని దేవుడు అనుగ్రహిస్తే దాన్ని కేవలము తిండి కోసము దాన్ని దూరం చేసుకున్నవాడిగా యేసు కనపడతా ఉన్నాడు. తిండి కోసమో డబ్బు కోసమో దేవుని ఆశీర్వాదాలను తాకట్టు పెట్టేవారు కూడా ఈ లోకంలో ఉన్నారు. దేవుని పిల్లరా, మరి ఈ లోకంలో మనం జీవించాలని అంటే మరి ఆహారము అవసరమే, కానీ అది ఎంతవరకు అని ఆలోచన చేస్తే దేవునిని మరిచేటంత, దేవుని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టేటంత భక్తిహీనత మనలో ఉండకూడదు. ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అప్పుడే దేవుని యొక్క ఆత్మీయమైన దీవెన ఫలాలను పోగొట్టుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే మరి ఈ రీతిగా యాకోబు పురుకొల్పబడ్డాడేమో. ప్రియ దేవుని పిల్లారా, మరి ఈ రీతిగా మరి తన జ్యేష్ఠత్వపు హక్కు, ఆశీర్వాదం ఈ రెండు ఒక్కదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఏశావు గ్రహించలేకపోయాడు. మరి తన జీవిత కాలంలో వేటాడడం, దాన్ని తెచ్చి తినడం, ఇదే తన జీవితంలో కొనసాగించడం జరిగింది. ఇదేం పిల్లారా, జ్యేష్ఠత్వపు హక్కు అని అంటే మరి ఆస్తిలో అదనపు భాగము అని మనం అనుకుంటాం. ఇదేం పిల్లారా, జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బలమైనటువంటి మరి పరిస్థితి. నా ప్రియదేవుని పిల్లారా, ఇక మనం చూసినట్లయితే ఏశావు ఇస్సాకుతో అంటాడు కదా, నా తండ్రి నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా, ఇంకొక దీవెన మిగిలి ఉండలేదా అని అంటాడు. ప్రియదేవుని పిల్లారా, చూసారా, అంటే ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత, దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం కొట్టివేయబడిన తర్వాత మనకు మిగిలేది ఏడ్పే. కాబట్టి దేవుడు ఎవరిని తక్కువ చేయలేదు. ఎవరికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యతను, ఎవరికి మరి చెందవలసినటువంటి ఆ ధన్యతను దేవుడు మనం పుట్టుకతోనే దానిని ఏర్పాటు చేశాడు. అయితే మరి ఎందుకు అది మన జీవితంలో ఫుల్ఫిల్ కావడం లేదు అంటే, మనం పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని మనం విడిచిపెడతా ఉన్నాం. కాబట్టి ఆ కారణంగానే ఏశావు కూడా మరి దేవుని చేత మరి ఏర్పాటు చేయబడిన వ్యక్తే, కానీ తన జీవితంలో మరి దేవునికి అనుగుణమైనటువంటి బ్రతుకు, యథార్థమైన జీవితం మరి తనలో లేకుండా మరి ఆ జీవితంలో మరి తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. తరువాత తండ్రి దీవెనను కూడా కోల్పోయాడు. కారణం దేవునితో మమేకం కాకపోవడమే, దేవునితో మరి నడవకపోవడమే. నా ప్రియదేవుని పిల్లారా, మరి ఇక్కడ యాకోబు విషయంలో మనం చూస్తే మరి ఎక్కడైనా మరి 4 చోట్ల కూడా మనం చూస్తే మరి పర్యాయములు 2 పర్యాయములు మనం చూసినట్లయితే మరి తన ప్రమేయం ఏమి లేకుండానే యాకోబుకి ఆ ఆశీర్వాదాలు వచ్చి పడ్డాయి. తన ప్రమేయం లేకుండానే మరి ఆ జ్యేష్ఠత్వపు హక్కును కూడా కేవలము నువ్వు నాకు ఇస్తే అన్నాడే తప్ప, మరి ఒకవేళ మనం ఎలా ఆలోచన చేస్తే నీ జ్యేష్ఠత్వ హక్కునిస్తే కానీ నేను నీకు దీన్ని ఇవ్వను అన్నాడు కదా. ఇది కుట్రతో, మోసంతో అన్నాడా? ఒకవేళ సరదాగా అని ఉంటాడేమో అని మనం ఆలోచన చేస్తే, సరదాగా అన్నా కూడా తన జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆ యొక్క విలువను గుర్తించలేని వాడిగా ఏశావు కనపడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలు, అక్కడ మరి ఆ పూటకు ఆ చిన్న మరి పదార్థం కోసం, ఆహారం కోసం, దాన్ని తినడం కోసం జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేసుకున్నాడు. తర్వాత తల్లి ప్రేరేపణ చేత మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇందులో మరి ఎక్కడ కూడా తరువాత దేవుడు యాకోబు మోసాన్ని మరి శిక్షించినట్లుగా, యాకోబు చేసినటువంటి దానిని మరి ఆయన మరి వ్యతిరేకించినట్లుగా ప్రియదేవుని పిల్లరా మరి తన కొరకు రాయబడలేదు. కానీ ఏశావు నిమిత్తమే అనేక లేఖనాలలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లరా, మరి తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద ఏం పట్టాడండి? పగ పెట్టాడట. ఎందుకు పగ పెట్టడం?
నీకు ఇచ్చినటువంటి దేవుని ఆధిక్యతను నీవే కోల్పోయి మరలా మరి ఎవరో నన్ను మోసం చేశారు, అందుకని వారి మీద పగబడతాను అని అంటే అది ఎంతవరకు సమంజసమో ప్రియమైన పిల్లలు. కాబట్టి ఇది నన్ను ఏసావు వంటి భ్రష్ట మనస్సు, ఏసావు వంటి మరి కనీసము మరి తిండి కోసమో బట్ట కోసమో దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకోకూడదు. ఏసావు ఆ రీతిగా భ్రష్టుడైపోయాడు. మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో ఏది ఏమైనా దేవుని ఆధిక్యతను, దేవుని యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మరి శాపాన్ని తెచ్చుకున్నాడు. యాకోబు అయితే మరి నిండు దీవెనను పొందుకున్నాడు. ప్రియమైన పిల్లరా, ఆ తర్వాత యాకోబు దేవుడు దీవించాడా లేదా? మరి యాకోబును దేవుడు బహుగా దీవించాడు. తనలో నుండే 12 గోత్రాలు, మరి 12 గోత్రాల నుండి వచ్చినటువంటి జనాంగం మరి ప్రపంచమంతా నిండింది. ప్రియమైన పిల్లరా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము యాకోబుల నుండి ఫుల్ఫిల్ అయింది. నా ప్రియమైన పిల్లరా, ఏశావు లాంటి భ్రష్టులు మనలో ఉన్నారేమో, మరి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకునే వారిగా మనం ఉన్నామేమో. ఈ ఉదయకాలం ముందు మనల్ని మనం జాగ్రత్త పడుతూ మరి మనల్ని మనం సరి చేసుకుంటూ మరి ఏశావు లాంటి భ్రష్ట మనస్సు మనలో లేకుండా తీసివేయమని ఆ దేవునిని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ. అవును తండ్రి, ఏశావు లాంటి భ్రష్ట మనస్సు ఒకవేళ మాలో ఉందేమో, మరి తిండి కోసమో మరి దేవుని ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినటువంటి భ్రష్టుడిగా ఏశావు మిగిలిపోయాడు. మరి శాపాన్ని తెచ్చుకున్న ఏశావు ఈ రోజున అనేక మంది మాలో ఉన్నారేమో. అలాంటి ఏశావులు ఎందరైతే ఉన్నారో వారందరూ ఈ దినముననే ఇదిగో నూతనమైనటువంటి వడవడిలోకి వచ్చినట్లుగా భ్రష్ట మనస్సును విడిచిపెట్టి, వ్యభిచారపు మరి తలంపులను విడిచిపెట్టి ఇదిగో తండ్రి నూతనమైన ఆశీర్వాదాలను మీ నుండి పొందుకునే ఏశావులను తయారు చేయమని అనేక మంది ఈ రోజున నీ సన్నిధిలో తండ్రి, నీ సన్నిధిలో నిలిచి ఉన్నామనుకుని ఇదిగో ఏశావులంటే భ్రష్ట మనసు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారి ఆత్మను రక్షించండి. ఏశావులాగా భ్రష్టులైపోకుండా ఇదిగో నూతన పరచనబడిన వారై నీ స్వార్థకు నీ నామ ఘనతకు, నీ నామాన్ని అనేక మందికి పరిచయం చేసేవారిగా తయారు చేయమని ఇదిగో తండ్రి, మీ చిత్తములో మేము ఓడినట్లుగా, మీ చిత్తములోనే మేము మా జీవితాన్ని ముందుకు కొనసాగునట్లుగా మీ వాక్య ప్రకారము జీవించే భాగ్యము మాకు అందరికీ అనుగ్రహించమని ఈ దినమే చేయపనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.